हाय फ्रेंड्स अंदरू ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ ఉషా జయాని నా వీడియో మీరు చాలా మంది సపోర్ట్ చేస్తున్నందుకు మీకు అందరికీ థాంక్యూ నేను ఈ రోజు రా మెటీరియల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను నేను కూడా ఒక బిగినర్ ని నాకు సపోర్ట్ ఇస్తున్నారు చాలా చాలా థాంక్స్ మీకు ఇవి ఏంటంటే ఇది బ్యాంగిల్ బాక్స్ అన్నమాట ఇది సైజ్ వచ్చి 26 సైజ్ అన్నమాట ఈ 26 సైజ్ లో నేను ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి నేను 2 బ్యాంగిల్ బాక్సెస్ తెచ్చుకున్నాను 2 కట్ బ్యాంగిల్స్ 4 కట్ బ్యాంగిల్స్ అన్నమాట 2 కట్ బ్యాంగిల్స్ అంటే 2 బ్యాంగిల్స్ వస్తాయి 4 కట్ బ్యాంగిల్స్ అంటే 4 బ్యాంగిల్స్ వస్తాయి ఇందులో పెద్దవాళ్ళకి సైజెస్ ఏంటంటే 24 26 28 210 వరకు సైజెస్ ఉంటాయి 1 కట్ అంటే ఒక బ్యాంగిల్ వస్తుంది 2 కట్ అంటే 2 బ్యాంగిల్స్ వస్తాయి తర్వాత 26 సైజ్ అంటే 4 బ్యాంగిల్స్ వస్తాయి ఈ 26 సైజ్ లోనే 4 బ్యాంగిల్స్ వస్తాయి తర్వాత 28 సైజ్ లో 8 బ్యాంగిల్స్ వస్తాయి ఇలా వస్తాయి తర్వాత 210 సైజ్ కూడా ఉంది సైజుని బట్టి ఇలా మనం వేసుకునేటప్పుడు నీట్ గా డిజైన్ చేయడానికి కూడా మనకి కుదురుతుంది అన్నమాట నా సైజ్ వచ్చేటప్పటికి 26 నేను ఫస్ట్ ఏంటంటే నేను ఓన్గా చేద్దామని తెచ్చుకున్నాను నేను పెట్టిన రెండు మూడు వీడియోస్ కూడా నాకు వచ్చినటువంటి వీడియోసే ఆర్డర్స్ అది ఆఫ్లైన్ ఆర్డర్స్ సో నా వీడియోస్ వాళ్ళు చూసిన తర్వాతే నేను వాళ్ళకి డిస్పాచ్ చేసేటప్పుడు మీకు ఆన్లైన్లో నేను మీకు పెట్టాను అనమాట ఈరోజు ఏంటంటే రా మెటీరియల్ వీడియో చేద్దామని చేస్తున్నాను ఈ బ్యాంగిల్ బాక్స్ వచ్చి నేను విజయవాడలో 1 టౌన్లో ఎంఎంఆర్ ట్రేడర్స్ అనే షాప్లో తీసుకున్నాను అనమాట ఇది బాక్స్ వచ్చేటప్పటికి ఒక బాక్స్ 160 రూపీస్ పడింది నేను 2 బాక్సెస్ తెచ్చుకున్నాను 2 కట్ 4 కట్ అన్నమాట నెక్స్ట్ బ్యాంగిల్స్ తర్వాత బ్యాంగిల్స్ ర్యాప్ చేయడానికి థ్రెడ్స్ కావాలన్నమాట ఇవి సిల్క్ థ్రెడ్ అని అంటారు ఇది ఏంటంటే బాక్స్ వచ్చి 10 థ్రెడ్స్ ఉంటాయి అన్నమాట ఫస్ట్ నాకు 10 థ్రెడ్స్ కావాలా వద్దా అనేది నాకు ఐడియా లేదు సో నేను ఏం చేశానంటే ఓన్లీ ఒక 5 థ్రెడ్స్ వరకే తెచ్చుకున్నాను అనమాట ఇలా 10 థ్రెడ్స్ కలిపి వాళ్ళ దగ్గర 250 రూపీస్ నేను 5 తెచ్చుకున్నాను కాబట్టి 250లో హాఫ్కి తెచ్చుకున్నాను అనమాట తర్వాత నాకు ఆర్డర్ వచ్చినాక ఈ మెరూన్ కలరు ఈ కలరు గోల్డెన్ కలర్ ఎల్లో కలరు ఇలా బ్లూ కలర్ తెచ్చుకున్నాను సో మనం ఏంటంటే ఫస్ట్ ఇది స్టార్ట్ చేయాలి ఎవరైనా బిజినెస్ అనుకునేటప్పుడు ఫస్ట్ అసలు ఒక ఐడియాతో స్టార్ట్ చేయాలి ఎందుకంటే కొంతమంది రా మెటీరియల్కి ఎక్కువ అమౌంట్ ఛార్జెస్ ఎక్కువ తీసుకుంటారు సో ఇక్కడ ఏంటంటే హోల్సేల్ షాప్ కాబట్టి నాకు అది తక్కువకి పడింది నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత థ్రెడ్ చిక్కిన తర్వాత మనకు కావాల్సింది ఇది బ్లూ పెన్ను ఇది స్టిక్ ప్యాడ్ అని ఇవైతే ఆఫ్లైన్లో ఎక్కడా దొరకలేదు నేను కూడా మీషోలో ఆర్డర్ పెట్టి తెచ్చుకున్నాను 2 బ్లూ పెన్స్ 2 స్టిక్ ప్యాడ్స్ నాకు 95 రూపీస్కి వచ్చింది బ్లూ పెన్ను స్టిక్ ప్యాడ్ తర్వాత ఇవి గమ్స్ అనమాట B7000 అనే గమ్ము ప్లస్ ఇదేంటంటే ఫ్యాబ్రిక్ గ్లూ అనమాట ఇది మనకు ఆల్రెడీ మనం ఏదైనా చిన్న చిన్న వర్క్ చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఇది కూడా దీంతో యూజ్ అవుతుంది అనమాట బ్యాంగిల్ ర్యాప్ చేసిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేయాలంటే దీంతో అంటించాలి దీంతో అంటించిన తర్వాత 3D ఫ్లవర్ డిజైన్ వచ్చినప్పుడు ఫస్ట్ పెట్టేసిన తర్వాత బేస్ పెట్టినాక దానిపైన బేస్ పెట్టడానికి ఈ 7000 యూజ్ చేయాలి నార్మల్గా 7000 యూజ్ చేస్తే అది వెట్ అయిపోయినాక ఆడిపోయినాక అదంతా ఒక ఇదిలాగా పడుతుంది అలా కాకుండా ఇది అంటిస్తే మనకి ఒక బ్యాంగిల్ కూడా నీట్గా ఉంటుంది సో నాకు వచ్చిన ఆర్డర్స్లో నేను ఇలా చేశాను అనమాట సో అలా చేసిన తర్వాత నాకు ఫస్ట్ తెలిసింది అనమాట ఆల్రెడీ ఒకటి చేసిన తర్వాత ర్యాపింగ్ చేసిన తర్వాత ముందర అంటించేటప్పుడు నాకు తెలిసింది ఇలాగా చేసుకోవాలి అని నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే నాలాగా బిగినర్స్ ఎవరు కూడా ప్రాబ్లం లేకుండా చేసుకుంటారు ఇప్పుడు అందరూ కూడా ఇది ఒక ప్యాషన్ కింద వచ్చింది అనమాట అందరూ చేసుకుంటున్నారు కాబట్టి నాకు రా మెటీరియల్ వీడియో చెప్పి నేను చేశాను నెక్స్ట్ ఇవి డాట్స్ అనమాట రౌండ్ షేప్ డాట్స్ ఈ డాట్స్ వచ్చేసి దీని సైజ్ కూడా తెలియదు ఫస్ట్ యాక్చువల్గా సైజెస్ ఉంటాయి సైజెస్ ఏంటి అంటే ఇలా రౌండ్ షేప్ 3mm ప్లస్ 4mm అని ఉంటాయి ఈ డాట్స్ 3mm డాట్స్ అనమాట నేను ఆ బ్యాంగిల్స్ తీసుకున్న వాళ్ళ దగ్గర తీసుకున్నాను నెక్స్ట్ ఇవి ఏంటంటే రెక్టాంగిల్స్ అనమాట ఇవి మొత్తం కూడా కలిపి వాళ్ళు 100 గ్రామ్స్కి ఇచ్చారు అన్ని కలర్స్ ఉన్నాయి
డాట్స్ అని అంటారు అనమాట, 3mm రౌండ్ అంటారు. ఇంకా ఏంటి అంటే ఇలా ఒక ఎస్ షేప్ కుందన్స్ వస్తాయి అన్నమాట. సో ఇదొక షేప్ ఉంటుంది. నెక్స్ట్ ట్రయాంగిల్స్ ఉంటాయి అన్నమాట. ఇందులోనే ఇంకా ఎన్ని షేప్ కుందన్స్లో ఇది వచ్చి 6mm కుందను, 6K ఐ షేప్ 6K కుందను. దీంట్లో పెద్దగా కావాలంటే 1 కట్ చేసేటప్పుడు ఈ కుందన్ సరిపోదన్నమాట. సో దానికి 6K ఐ షేప్ కుందన్ తీసుకుంటారు. సో ఫస్ట్ ఏంటంటే ఈ లీఫ్ షేప్సే చాలా వెరైటీస్, అంటే 12 కలర్స్ ఉన్నాయి, 12 కలర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తీసుకునేది రౌండ్. ఈ రౌండ్ షేప్లోనే 3mm ఉంటుంది, 4mm ఉంటుంది. ఇది 3mm రౌండ్ షేప్ అన్నమాట. ఇందులో ఇదిగోండి ఇక్కడ మీకు తెలుస్తుంది, ఇది 4mm రౌండ్ షేప్ అనమాట. దీంట్లో అన్ని కలిసి ఉన్నాయి. ఇది 4mm రౌండ్ షేప్. ఇదైతే బ్యాంగిల్కి 3D షేప్ చేసేటప్పుడు మధ్యలో పెట్టేటప్పుడు మనకి ఆ ఫ్లవర్ అనేది గ్లోగా ఉంటుంది అనమాట. ఇవి ఏంటంటే శారీ ఫిల్స్ చేసేటప్పుడు మనం అంటించుకుంటాను ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకా ట్రయాంగిల్స్ అనమాట. ఈ ట్రయాంగిల్స్లోనే మొత్తం 12 కలర్స్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. తర్వాత ఇదేంటంటే ఐ షేప్ అనమాట. ఇవి కాకుండా ఇంకా ఉన్నది ఏంటి అంటే రెక్టాంగిల్ కుందన్స్ ఒకటి ఉన్నాయి. ఇంకా వచ్చి ట్రయాంగిల్స్ తర్వాత రెక్టాంగిల్స్ ఉన్నాయి. ఇంకా తిరగం షేప్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. సో నేను ఈ మెటీరియల్ అంతా కూడాను నేను కొంత మెటీరియల్ హోల్సేల్ షాప్లో తీసుకున్నాను, కొంతేమో ఎంఎంఆర్ ట్రేడర్స్ అనే దగ్గర తీసుకున్నాను. సో ఇలా తీసుకోవటం కంటే కూడా ఫస్ట్ మనం బిగినర్ కాబట్టి నాకు తెలిసిన ఐడియాలజీ ఏంటంటే మనము బ్యాంగిల్స్ చేయాలనుకున్నప్పుడు బిగినర్స్ కిట్ ఉంటుంది అనమాట. రా మెటీరియల్ అమ్మే వాళ్ళ దగ్గర యూట్యూబ్లో బిగినర్స్ కిట్ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఆ కిట్ తీసుకుంటే మనకి ఫస్ట్ ఏంటి అంటే నేమ్స్ అనేవి తెలియాలి, ఏ బ్యాంగిల్కి ఎంత సైజ్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు 2 కట్ బ్యాంగిల్ మీద నేను చేసిన డిజైన్స్ అన్నీ కూడా నేను 6K ఐ షేప్ కుందన్ పెట్టే నేను చేశాను. 4 కట్కి అను దీనికి అయితే చిన్న కుందన్స్ వస్తాయి కాబట్టి ఈ రెక్టాంగిల్ కుందన్స్ చూపించాను కదా మీకు, ఆ కుందన్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట మనం ఫ్లవర్ చేసుకునేటప్పుడు. ఫస్ట్ ఏంటంటే బ్యాంగిల్ సైజు కుందన్ ఎలా ప్లేస్ చేయాలి కుందన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఈ కట్స్ మీద అయితే అది కరెక్ట్గా ఈ రెక్టాంగిల్ కుందన్స్ అనేవి కరెక్ట్గా సరిపోతాయి. ఒకసారి నా వీడియో బ్యాక్లో వెళ్ళి చేస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకా ఏంటంటే నేను మొన్న ఒక పేజ్లో చూసాను అనమాట, ఒకళ్ళు చెప్పారనమాట ఒక పేజ్లో తక్కువగా ఉంటుంది అని. సో ఇవి వచ్చి ఒక్కొక్క షీట్ వచ్చి నాకు 5 రూపీస్ పడింది. ఇది ఏంటంటే OHP షీట్స్ అంటారు. సో దీని మీద డిజైన్ తీసుకున్న తర్వాత దాన్ని మనం కట్ చేసుకొని సీజర్ తోటి కట్టర్తో కట్ చేసుకుంటే బ్యాక్ సైడ్ ఏంటి అంటే దాన్ని కాల్చి బ్యాంగిల్ మీద పేస్ట్ చేస్తారు. నేను నెక్స్ట్ వీడియోలో మీకు చేసి చూపిస్తాను. వాళ్ళ దగ్గరే ఈ కుందన్స్ వచ్చి ఆల్రెడీ 10 grams 20 రూపీస్ అన్నాను కదా, వాళ్ళ దగ్గర 16 రూపీస్ ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇంకా నేను తెప్పించింది ఏంటంటే రబ్బర్ బ్యాండ్స్ తెప్పించాను. ఈ రబ్బర్ బ్యాండ్స్ వచ్చి ఒక్కొక్క రబ్బర్ బ్యాండ్ 3 రూపీస్ పడింది. వేరే యూట్యూబ్లో వేరే ఛానల్స్లో రా మెటీరియల్ అమ్మే వాళ్ళ దగ్గర కంటే వీళ్ళ దగ్గర బాగా తక్కువ. ఒకసారి చూడండి. ఇవి కూడా తెప్పించాను అనమాట. ఇవి ఏంటంటే ఈ బ్యాండ్కి ఇలా అటాచ్ చేసి ఇచ్చేస్తారు. తర్వాత అటాచర్స్ కూడా తెప్పించాను వాళ్ళ దగ్గరే. నాకు ఇది ఒక్కొక్కటి వచ్చి 5 రూపీస్ 4 రూపీస్ పడింది. ఇవి వచ్చి 2 రూపీస్ పడింది అనమాట. ఇవి దీనికి అటాచ్ చేసి చేసేది. ఇంకోటి ఏంటంటే నేను చేసింది ఏంటంటే ఫస్ట్ ఇది వచ్చి ఈ రబ్బర్ బ్యాండ్ వచ్చి 1 ఇంచ్ రబ్బర్ బ్యాండ్. నేను ఏం చేశానంటే 1 ఇంచ్ చిన్నగా ఉంది కదా అని పెద్దగా తెప్పించాను. ఇదేంటంటే హెయిర్ మొత్తం ఇది కూడా బాగానే ఉంటుంది కానీ హెయిర్ మొత్తం పెట్టుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా నేను తెప్పించిన ఏంటంటే షుగర్ బీట్స్ తెప్పించాను. ఈ షుగర్ బీట్స్ ఒక 20 grams తెప్పించుకున్నాను. ఇంకా నెక్స్ట్ నేను నాకు గమ్ కావాలని చెప్పి నా దగ్గర ఉన్న గమ్ అయిపోయిందని నేను తెప్పించాను. ఇది హోల్సేల్ ప్రైస్లో ఎంఎంఆర్ ట్రేడర్స్ 90 రూపీస్ తీసుకున్నారు. వాళ్ళ దగ్గర అయితే 55 రూపీస్ వేసారనమాట నా మేడం. సో నాకు ఇవన్నీ కలిపి విత్ కొరియర్ ఛార్జెస్ బిలో 200 రూపీస్కి నాకు ఇవన్నీ వచ్చింది. నేను వీడియో లాస్ట్లో ఒకసారి వాళ్ళది నెంబర్ పెడతాను. వాళ్ళ నెంబర్ పెట్టినప్పుడు మీరు నాకులాగా ఎవరైనా బిగినర్స్ ఉంటారు కదా, అంటే చాలామంది ఏం చెప్తున్నారంటే బిగినర్కి ఎంత కావాలి అంటే 2000 లేనిదే 3000 లేనిదే
నాకు ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఉందన్నమాట. @ఉషా జయ అనేది ఇన్స్టాగ్రామ్లో కూడా నేను చేసి ప్లేస్ చేస్తాను, ఒకసారి చూడండి. అగ్రిలో కూడా ఉంది. సో మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వరకు నేను చూపించిన మెటీరియల్ అంతా కూడా కలిపి నాకు ఒక పేజ్లోనే తక్కువకి వచ్చినాయి. అవి ఇదేనండి, 200 బిలో వచ్చినాయి. సో నేను కూడా బిగినర్నే. సో నేను అందరి దగ్గర అన్ని వీడియోస్ రిఫర్ చేసి నేను చూసుకొని నేర్చుకున్నాను అనమాట. సో స్టార్టింగ్ నేను చెప్పేది ఏంటంటే మనకి అసలు ఆ మెటీరియల్ పేరు తెలుస్తుంది అనమాట. బిగినర్ కిట్ తీసుకుంటే అప్పుడు దాన్ని బట్టి మనం రిఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కూడా మీకు అందరిలాగానే చూసి నేను ఇలా ఇన్ని షేప్స్ ఉంటాయి, ఇన్ని సైజెస్ ఉంటాయి నేను మీకు కన్ఫామ్గా చెప్పగలుగుతున్నాను. సో ఎవరు కూడా ఇది చెయ్యాలి అనుకునే వాళ్ళు బిగినర్ కిట్ తీసుకుంటే మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఇలా విడివిడిగా కొనుక్కుంటే అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఫస్ట్ మీకు చూపించినవి నాకు 2000 పైనవి, కానీ నా దగ్గర ఇంకా మెటీరియల్ ఉంది, బ్యాంగిల్స్ ఉన్నాయి, థ్రెడ్స్ మిగిలిపోయినాయి. కాబట్టి ఆ మనీ వేస్ట్ అవుతుంది. నేను అవన్నీ చేసుకుంటాను. నాకు మీరు ఎలాగో సపోర్ట్ చేసి మళ్ళీ మీరు నాకు ఆర్డర్స్ ఇస్తారని నేను అనుకుంటున్నానండి. సో మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ దానికి 400 వరకు లైక్